10 ఏళ్ల తర్వాత మరో పోరాటానికి కరీంనగర్ వేదిక అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించడంతో పాటు కాంగ్రెస్ కు అవినాభావ సంబంధం ఉంది. అబద్ధాల మీద ఫుల్ పేమెంట్ కాంగ్రెస్ పార్టీదే, అందులో డౌట్ లేదు. అందుకే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా తయారైంది తెలంగాణ ప్రజల పరిస్థితి. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తుంది. రెండు నాల్కలు, రెండు ఎజెండాలు, ద్వంద్వ ప్రమాణాలు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ పార్టీ లీడర్లది గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. రాజకీయాల కోసం అవసరమైతే ఎంతకన్నా దిగజారుతారు. తప్పదు అనుకుంటే ఒంటికి బురద పూసుకోమన్నా పూసుకుంటారు. దివాలాకోరు రాజకీయాలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కాంగ్రెస్ పార్టీ. అసలు గ్రాండ్ వోల్ పార్టీలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు మాట్లాడే విషయానికి పొంతనే ఉండదు. రాష్ట్రానికో రకం రాజకీయం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ శుద్ధ దండగా అంటాడు. మోదీ మోడల్ పనికిరానిదని నిప్పులు చెరుగుతాడు. గుజరాత్ మోడల్ ఒట్టి ప్రచార ఆర్భాటమేనని తోలనాడుతుంటాడు రాహుల్. ఇటు తెలంగాణకు వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మోదీని భుజానికి ఎక్కించుకుంటాడు. బడే బాయ్ అంటూ భుజ కీర్తులు తగిలిస్తాడు. తెలంగాణకు కూడా గుజరాత్ మోడల్ కావాలంటాడు రేవంత్. ఇదెక్కడి దుర్మార్గం? ఒకే పార్టీలో ఇద్దరు నాయకులది రెండు నాల్కల ధోరణి అయితే ఇక వాళ్ళను ఏమనాలి? మోదీ जी का मॉडल है, एक्चुअली उसको गुजरात के लोग मानते नहीं है. प्रोपेगेंडा बहुत अच्छा है, मार्केटिंग बहुत अच्छी है, मगर अंदर से खोखला है. नरेंद्र मोदी जी हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपकी मदद जरूरी है. ఇదొక్కటే కాదు, ఇంకా అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులది ఎడ్డమంటే తెడ్డమనే వ్యవహారమే. ఆదాని ఈ దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడంటూ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తాడు. ఆదాని చేతిలో ప్రధాని కీలు బొమ్మగా మారాడని ఆరోపిస్తాడు. ఆదానికి మోదీ ఈ దేశాన్ని దోచిపెట్టాడని నిప్పులు చెరుగుతాడు రాహుల్. కానీ అవే నిప్పుల మీద నీళ్లు జల్లాడు రేవంత్ రెడ్డి. దావోస్ వెళ్లి మరీ ఆదానికి హగ్గిచ్చి వచ్చాడు సీఎం రేవంత్. ఒకవైపు రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ఆదానీని దొంగ అంటే, అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి మాత్రం అంతర్జాతీయ వేదికలపై ఆదానితో ఒప్పందాలు చేసుకుంటాడు. ఇదెక్కడి నీతి? రాహుల్ గాంధీకి దొంగ అయిన ఆదాని రేవంత్ రెడ్డికి శుద్ధ పూసలా ఎలా కనిపించాడు? కలగా పొలగం రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? అంటే కాంగ్రెస్ పార్టీకి పాలిటిక్స్ తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవు. పాలన చేతగాని అసలు పరిపాలనకు పరమార్థం తెలియని హస్తం పార్టీ జనం దృష్టి మరల్చడానికి ఇన్ని ఆపసోపాలు పడుతుంది. 420 హామీలను ఎలా అమలు చేయాలో తెలియక తలతిక్క రాజకీయాలు చేస్తుంది. బడే బాయ్ చోటా బాయ్ల బంధం మొన్న ఆదిలాబాద్ బీజేపీ సభల్లోనే క్లియర్ గా బయటపడింది. ఎవరికి బీ టీమో అర్థమైపోతుంది.